హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఇవాళ వచ్చేసి ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఇవాళ వీడియోలో మనం సింగిల్ శారీతోనే లెహంగా ప్లస్ ఓణీని ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ముందు వీడియోలలో నేను శారీతో లంగాని ఎలా వేసుకోవాలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ లేకుండానే చూపించాను కదా. ఇవాళ వీడియోలో వచ్చేసి సింగిల్ శారీతోనే లంగా ప్లస్ ఓణీని ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా సరే మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. ఈ రెండింటిని ప్రెస్ చేస్తే నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ అండ్ హాఫ్ నెట్ శారీ తీసుకున్నానండి. సో దీనికి వర్క్ బాగా వచ్చింది కదా, లుక్ బాగుంటుందనేసి ఈ శారీ తీసుకున్నాను. సో చూడండి, ఫ్రిల్స్ పార్ట్ వరకు వచ్చేసి నెట్ వచ్చింది, మిగతా పార్ట్ అంతా కూడా జార్జెట్ వచ్చింది. అండ్ నెట్టెడ్ భాగంలో వచ్చేసి ఫ్రిల్స్ వచ్చాయి కదా, అక్కడ వర్క్ బాగా వచ్చింది అనమాట, థ్రెడ్ వర్క్ వైట్ కలర్ది. సో బాగుంటుంది కదా అనేసి ఈ శారీ సెలెక్షన్ చేసుకున్నాను. ఇప్పుడు పెట్టికోట్ మీద శారీని ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. శారీ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఆ స్టార్టింగ్ పాయింట్ని బ్యాక్ సైడ్కి పెట్టుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్లో సైడ్కి వచ్చే విధంగా వీడియోలో చూపిస్తాను చూడండి. ఈ సైడ్ నుంచి స్టార్టింగ్ పాయింట్ని బ్యాక్ సైడ్ నుంచి మనం సెట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ నుంచి సైడ్ వస్తుంది కదా, ఆ సైడ్కి ఈ విధంగా శారీని స్టార్ట్ చేసుకోవాలి మనము ఇక్కడ నుంచి. అండ్ ఒకసారి పొడవును కూడా చూసుకోవాలన్నమాట. సో మొత్తం శారీ అంతా కూడా ఒకే విధంగా ఉండాలి, ఒక చోట ఎక్కువగా ఒక చోట తక్కువగా ఉండకుండా నీట్గా సెట్ చేసుకోవాలి. అంతా కూడా ఒకటే లెవెల్గా వచ్చే విధంగా బ్యాక్ సైడ్ నుంచి రౌండ్గా రాణిస్తున్నాను. మిగతా పార్ట్ పొడవు ఎంత ఉందో అంతవరకు ఉంచుకొని మిగతా పార్ట్ అంతా పెట్టికోట్ లోపలికి తోస్తున్నాను అనమాట. శారీని వచ్చేసి ఈ విధంగా నీట్గా కుచ్చు అనేది లేకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. సో చూడండి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి మనము ఈ సైడ్ నుంచి వచ్చాం కదా, బ్యాక్ సైడ్ మాత్రం ఓన్లీ లోపలికి తోసుకోవాలి. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. మనకు లంగాకి ఏ విధంగా వస్తుందో అదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇంతకుముందు నేను ఆల్రెడీ ఉప్పాడ శారీని కట్ చేయకుండా స్టిచ్చింగ్ చేయకుండానే లంగా మాదిరి ఎలా వేసుకోవాలో చూపించాను కదా. సో సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మనకు స్టిచ్చింగ్ మీద ఐడియా ఉండే వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుందండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొద్దిగా మనం కుచ్చులు పెట్టుకుంటాం కదా శారీకి, ఆ విధంగా చిన్న కుచ్చులు పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న కుచ్చులు అనమాట ఈ విధంగా పెట్టుకొని లోపలికి తోసుకోవాలి ఎక్స్ట్రా శారీని అంతా కూడాను. అండ్ ఈ ఫ్రిల్స్ కూడా ఒకటే లెవెల్లో రావాలి, అండ్ పొడవు కూడా ఒకటే లెవెల్గా ఉండే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. పొడవును అంటే మనం ఫ్రిల్స్ పెట్టే ప్రతిసారి కింద పొడవు ఏ విధంగా ఉందో కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఒక ఫ్రిల్లు ఎక్కువగా తక్కువగా లేకుండా నీట్గా పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ మాత్రం వచ్చేసి ఓన్లీ క్లాత్ని ఎక్స్ట్రా శారీ ఉంటుంది కదా, ఆ శారీని తోసేసి లోపలికి రౌండ్ రానిచ్చాను. ఫ్రంట్ సైడ్ మనకి కనిపిస్తుంది కదా, బ్యాక్ సైడ్ కనిపించే కదా, పవిట వస్తుంది. అందుకనేసి నేను ఫ్రంట్ సైడ్ మాత్రమే కుచ్చులను పెడుతున్నాను. అండ్ మన శారీ కూడా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి పైట భాగానికి వచ్చేసరికి సరిపోదు కాబట్టి బ్యాక్ సైడ్ ఓన్లీ రౌండ్గా రానిచ్చి ఫ్రంట్ సైడ్ మాత్రం కుచ్చులు పెడుతున్నాను. సో ఈ కుచ్చులు పెట్టేటప్పుడు క్లియర్గా చూడండి, అంటే ఒక చోట తక్కువగా ఒక చోట ఎక్కువ రాకుండా ఫ్రిల్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉండాలి. అండ్ పొడవు కూడా ఈక్వల్గా వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి కుచ్చులని. ఈ విధంగా కుచ్చు ఇక్కడ మనం లోపలికి తోసుకునేటప్పుడు ఎక్కువగా లావుగా రాకుండా నీట్గా క్లాత్ని అంతా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఎప్పుడు ఒకటేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేసామనుకోండి, ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు చాలా డిఫరెంట్గా కనిపిస్తాము. ఈ విధంగా మనం ఎక్కడైతే శారీని స్టార్ట్ చేసామో అక్కడి వరకు మనము ఫ్రిల్స్ని పెట్టుకోవాలి. ఇదిగో చూడండి, శారీ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ వరకు నేను ఫ్రిల్స్ని పెడుతున్నాను. చూడండి, ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఫ్రిల్స్ వచ్చాయి, బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఊరికే రౌండ్గా శారీ అనేది కవర్ అయిందనమాట, పెట్టికోట్ కనిపించకుండా. సో ఇప్పుడు వచ్చేసి ఈ శారీని మనం చీరకి ఏ విధంగా కుచ్చులు పెట్టుకుంటామో అదే విధంగా కుచ్చులు పెట్టుకోవాలి. ఇక్కడ ఈ విధంగా శారీని ఫోల్డ్ చేసుకొని మనం శారీకి ఏ విధంగా పెట్టుకుంటామో సేమ్ అలాగే పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్నాను. ఇలా వేసుకొని అంటే వెనకాల కూడా శారీ లెంత్ చెక్ చేసుకున్నాను, అంత లెంత్ సెట్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టుకున్నాను పవిట భాగంలో. ఈ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, సో చూడండి ఇంకోసారి చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ నుంచి మనం శారీ పొడవు అంతా పెట్టుకున్న తర్వాత కొంచెం ఎక్స్ట్రాగా మిగిలి ఉంటుంది కదా,
ఆ ఎక్స్ట్రాగా మిగిలిన పార్ట్ని ఇలా మనం ఓణి వేసుకుంటాం కదా, ఆ ఓణిలాగా పెట్టుకోవాలన్నమాట. అంతేనండి, చాలా సింపుల్గా వేసుకోవచ్చు. సో మీరు వీడియో అనేది క్లియర్గా చూసారనుకోండి, ఈజీగా అర్థమవుతుంది. ఇలా ఎక్స్ట్రా పార్ట్ వచ్చింది కదా, ఈ పార్ట్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేనండి, ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఒక సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఇలా ట్రై చేసినప్పుడు ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు ఫ్రిల్స్ ఒకవేళ మీకు లూజ్ అవుతాయి అనిపిస్తే ఫ్రిల్స్కి అక్కడక్కడ సేఫ్టీ పిన్స్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది అనమాట డిఫరెంట్గా. ఇంకా కలర్ కాంబినేషన్ శారీస్ యూజ్ చేసామనుకోండి ఇంకా బాగుంటుంది. నా దగ్గర ఏమంటే ఈ బ్లూ కలర్ ఉంది కాబట్టి ఇదే దాంతో ట్రై చేసి చూపించాను మీకు. సో ఇంకా డిఫరెంట్గా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి కదా, అలా వేసామనుకోండి సూపర్గా ఉంటుంది అనమాట లుక్ అనేది. సో సింగిల్ శారీతోనే ఇలా మనము పవిట అదే లంగా ఓణిలాగా వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. ఎప్పుడైనా స్పెషల్గా అపిరెన్స్ ఇవ్వాలనుకుంటే కనుక ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి పవిటని ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ బార్డర్ వచ్చింది కదా, ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టుకుంటున్నాను. తర్వాత ఈ బార్డర్ వచ్చేసి శారీకి పెద్దగా వచ్చిందనమాట. ఆ బార్డర్కి బ్యాక్ సైడ్కి మొత్తం ఎక్స్ట్రా క్లాత్ని అంతా ఈ విధంగా కవర్ చేశాను, బయటికి కనిపించకుండా బార్డర్లోకి కవర్ చేశాను అనమాట. ఎక్స్ట్రా శారీని వచ్చేసి ఇలా కవర్ చేసేసి ఫ్రిల్స్ అన్నీ కూడా నీట్గా పెట్టుకుంటున్నాను, ఎక్కడ కుచ్చుల్లాగా లేకుండా. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా. సో ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టుకున్నారనుకోండి శారీ అనేది పక్కకు పోకుండా ఉంటుంది నీట్గా. ఇక్కడ ఒకటి అండ్ ఫ్రంట్ సైడ్ ఒకటి పెట్టుకోవాలన్నమాట సేఫ్టీ పిన్, అది కూడా చూపిస్తాను చూడండి ఫ్రంట్ సైడ్ ఎలా పెట్టుకోవాలో సేఫ్టీ పిన్ అనేది. సో చూడండి చాలా బాగుందన్నమాట, నాకైతే ఈ లుక్ చాలా బాగా నచ్చింది. అండ్ సింగిల్ శారీతో ఇలా వేసుకుంటే కనుక డిఫరెంట్గా కనిపిస్తాము. ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ అండ్ ఈ బార్డర్కి ముందర బార్డర్ వచ్చింది కదా, ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది శారీని అంతా అడ్జస్ట్ చేసుకొని. సో చూడండి ఫైనల్గా లుక్ వచ్చేసి చాలా బాగుందన్నమాట. అండ్ చాలా సింపుల్గా కూడా ఇలా ట్రై చేయొచ్చు మనం అప్పుడప్పుడు. అండ్ ఫైనల్ లుక్ వచ్చేసి చూడండి ఏ విధంగా ఉందో. సో ఎవరన్నా చూసారనుకోండి, అంటే వేరే కాంబినేషన్లు వేసుకున్నాం అనుకోండి, సో లంగా ఓనే వేసుకున్నామని అనుకుంటారు. సో అంత బాగుందనమాట, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ లుక్ అనేది. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుంది అండ్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.